నేటి సమాజంలో మాట ఇచ్చేవాళ్ళు ఎక్కువ, పోషించుకునేవాళ్ళు తక్కువ. ఎందుకనంటే ఎవరైనా ఏదైనా అవసరం కొద్దీ, అది పర్సనల్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు, సమాజం కోసం అడిగిన విషయంలో అయినా అక్కడున్న వాతావరణాన్ని బట్టి అప్రముఖంగా వచ్చిన వ్యక్తి ఆయన ఏ రంగంలో ఉన్నా అప్పటికప్పుడు కొంతమంది చేద్దామంటారు, కొంతమంది చూద్దామంటారు, మరి కొంతమంది చేస్తామంటారు, కొంతమంది నేనే చేస్తానంటారు. ఈ మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. ద్వంద్వార్థాలు, నానార్థాలు చాలా ఉంటాయి. అవి ఎప్పుడు బయటపడతాయంటే కాలం, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది జనరల్గా. అయితే ఒక్కొక్కసారి ఈ చేద్దాం, చూద్దాం, చేస్తాం అనే మాటల వల్ల నమ్మకం ఉండదు. ఆయన అట్లే అంటాడులే అనే పేరు కూడా వేయాల్సి వస్తుంది. కొంతమంది చేయటం గ్యారంటీ, కాకపోతే లేటుగా ఉంటుంది. ఎందుకంటే చేసే ఆలోచన నుండి, చేయాలనే తపనుండి, మార్పు తేవాలి, మార్పు చేద్దాం అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు కూడా ఇవాళ రేపు తిప్పించుకొని ఒక వారం రోజులు, ఒక నెల రోజులు అయిన తర్వాత పనిచేస్తారు. దాని మూలన ఏమవుతుందంటే ఈ వెళ్ళేవాడికి కూడా అదేంటి ఇన్నిసార్లు తిప్పించుకున్నాడు ఆయన అని అనిపిస్తుంది. ఇక చివరికి చేస్తాడో చేయడో కూడా తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో అవదులే అని వెళ్తే ఆ రోజు అయిపోద్ది. అలాంటి వ్యక్తులు కూడా నేటి సమాజంలో ఉన్నారని చెప్పాలి. అయితే ఒక్కొక్క రంగం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అవి సమకాలీన రాజకీయ, ఆర్థిక పరిస్థితులను కూడా అంచనా వేసుకొని కొందరు వాళ్ళ ఈక్వేషన్ ప్రకారం చేస్తూ ఉంటారు. ఎవరు ఎప్పుడు ఏం చేసినా సమాజం మేలు కోసమే చేస్తారు. వాళ్ళు గుడిలకి డబ్బులు ఇచ్చినా, బడులకు డబ్బులు ఇచ్చినా, వివాహాది శుభకార్యాలకు ఇచ్చినా, ఇంకా ఆరోగ్యకరమైన అంశాలపై ఇచ్చినా, ఎలా ఇచ్చినా, కొంతమంది కాయకూరలు ఇస్తారు, మరి కొందరు బట్టలు ఇస్తారు, మరి కొందరు బంగారపు ఉంగరాలు ఇస్తారు, మరి కొంతమంది వివాహ శుభకార్యాలకు సంబంధించిన మెటీరియల్, అంటే ఇస్త్రాకుల కాడ నుంచి, గ్లాసుల చెట్ల కాడ నుంచి, షామియానా బల్లల కాడ నుంచి దానికై ఖర్చులు పెట్టుకోవటం, కొంతమంది అన్నదానానికి పెట్టుకోవటం, అలా చేస్తూ ఉంటారు. ఏదైనా అలాంటి వాడు కూడా ఉండబట్టే ఈ సమాజంలో కొన్ని కుటుంబాలు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించిన వాళ్ళు అవుతున్నారనే చెప్పాలి. వారందరినీ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. నమస్కారాలతో సర్వేశ్వరరావు, బిఏ పాలిటిక్స్.